T20 న్యూస్ కి స్వాగతం. ఉచిత హెల్త్ క్యాంప్ ఆధ్వర్యంలో మాజాతాబా ట్రస్ట్ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెడిసిన్స్ మందులు ఉచిత పంపిణీ చేయడం జరిగింది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో ముజాతాబా హెల్పింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రస్ట్ మహమ్మద్ ఉమీర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అబ్దుల్ రాహూఫ్, మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న అర్మిల్, అలాగే ఇతర నాయకులు ఉచిత హెల్త్ క్యాంప్స్ లో పాల్గొనడం జరిగింది. కార్పొరేట్ హాస్పిటల్స్ నాయన ఎన్టీఆర్ ట్రస్ట్ కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్, హెచ్ఓడి డాక్టర్స్ ప్రజా ఆరోగ్య సేవలో పాల్గొనడం జరిగింది. अभी जो प्रोग्राम है आपके ये मामले में कर रहे हैं यहाँ पर जो बताया जाएगा इसका चेयरमैन बारडी गाరికి మా ముఖ్యమంత్రి అధ్యక్షుడు కమలాపల్లి గారికి, రఘుపతి గారికి, అభిప్రాయ గారికి, మా డబ్బుపల్లి గారికి, వేదికమైనటువంటి మా గౌరవ ప్రభాకర్ గారికి, వెంకయ్య గారికి, రవిగౌడ్ గారికి, మన్మోహన్ సహా గారికి, వేదికమైనటువంటి గౌరవ పెద్దలకు, వేదిక ఉన్నటువంటి పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ ప్రింటులు పత్రికా అందరికీ ఈ కార్యక్రమాన్ని ఎంతో దూరం నుంచి హైదరాబాద్ నుంచి కూడా డాక్టర్స్ ఉదయమే ఇప్పుడే చెప్తా ఉన్నారు, 3 నెలలు ఇక్కడ రావాలా, ఇక్కడ సర్వీస్ చేయాలని మంచి లక్ష్యంతో వచ్చినటువంటి ఎన్టీఆర్ ట్రస్ట్ వాళ్ళకు, కేర్ హాస్పిటల్ లేకపోతే ఆ డాక్టర్స్ బృందానికి మీ అందరి తరఫున ప్రత్యేకంగా వారికి అభినందించుకుంటూ, వారికి ఎందుకంటే ఈరోజు మన నియోజకవర్గంలో ఉన్నదే బీద పడు బలహీన ఎక్కువ కూడా బైక్ రోజు పనిచేస్తే కానీ మూడు రకమైనటువంటి చాలా మంది చాలా మంది వారికి అందరూ కూడా ఈరోజు ఫ్రీగా ఈరోజు పెట్టడం అనేది ఆశమాసి చాలా గొప్ప విషయం. ఇది దీన్ని మనం అందరం కూడా ఖచ్చితంగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మనం అందరూ కూడా ఇంతకు ముందు మా సోదరు చెప్పింది, ఆరోగ్యమే మహాభాగ్యం. ఈరోజు ప్రపంచంలో ఏదైనా ఉండొచ్చు, కానీ ఒక మంచి ఆరోగ్యాన్ని కొనాలన్నది చాలా కష్టం. ఈరోజు మీద వాళ్ళు 70 సంపాదించుకోవచ్చు, డబ్బు ఉన్నప్పుడు కూడగొట్టవచ్చు, సంపాదించవచ్చు, కానీ మనకు వచ్చినటువంటి రోగాన్ని తీసేయాలంటే చాలా కష్టము. కనుక గౌరవం తీరకముందే ఖచ్చితంగా మంచి అలవాట్లు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇంటి కుటుంబంలోనే రోజు వేరుకలను పట్టణాలలో ఫుట్పాత్ తిని అలవాటై కూడా మన ఆరోగ్యాలు పాటు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా కరెక్ట్ వైపు డాక్టర్లు అడిగాను, ఇప్పుడు
మేజర్ ఏ దాని గురించి ఎక్కువ మన దగ్గర ఇబ్బంది పడతా ఉన్నారు, వచ్చినటువంటి రోగాలు ఎందుకు వస్తూ ఉన్నాయి, ఆ పేషెంట్ ఎక్కువ ఏ దానిపైన ఎక్కువ డిపెండ్ అయిందంటే ఎక్కువ కూడా కరెక్ట్ వ్యాయామం చేయలేక, టైంకు తినలేక, మంచి ఫుడ్ తినలేకనే ఎక్కువ ఇబ్బంది ఉందని చెప్పి నేను డాక్టర్ చెప్తున్నాను. దీనికి అంతా కూడా మనం అంతా కూడా ఇప్పుడు డాక్టర్లు చెప్పడమే కాదు, వాళ్ళు ఇచ్చినటువంటి మందులు వాడటమే కాదు, వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలను కూడా ఖచ్చితంగా మనమందరం కూడా పాటించవలసిన అవసరం ఖచ్చితంగా మీకు అందరూ కూడా ఉందని చెప్పి వేదిక ద్వారా మీకు ఎందుకంటే ఈరోజు దాదాపు